మాల్దీవ్స్ టికెట్ బుక్ చేశారు. టికెట్లు బుక్ చేశాను కానీ క్యాన్సిల్ చేశారండి. ఎస్ క్యాన్సిల్. బాయ్కాట్ మాల్దీవ్స్. సెలబ్రిటీలు సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్లు యూజ్ చేస్తూ ఇక డ్రాగన్ ఎంట్రీతో బాయ్కాట్ మాల్దీవ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే ట్రెండ్ అవుతోంది. కొద్ది రోజుల క్రితం భారత ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్కు వెళ్లి విడుదల చేసిన ఫోటోలు, మాల్దీవ్కు సంబంధించి అద్భుతమైన వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఇందుకీ బాయ్కాట్ మాల్దీవ్స్ కు మోదీ లక్షద్వీప్ పర్యటనకు లింక్ ఏంటి అనుకుంటున్నారా? అసలు మాల్దీవ్స్ హిందూ మహాసముద్రంలోని ద్వీపాల సమూహమైన మాల్దీవులు భారత్లోని కొచ్చి నగరానికి 820 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అందమైన బీచ్లతో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న మాల్దీవులు ఎప్పటి నుంచో అన్ని రకాలుగా భారత్పై ఆధారపడుతోంది. ఆహారం మొదలు వైద్యం, ఇతర అవసరాలకు భారత్ నుంచి దిగుమతులే ఆ దేశానికి ప్రధానమైన వనరులు. అలాంటి మాల్దీవులు గత కొంతకాలంగా చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తూ భారత్కు దూరంగా అవుతున్నాయి. ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన తర్వాత ఆ దేశం పేరు ఇండియా వ్యాప్తంగా బాగా వినిపిస్తుంది. లక్షద్వీప్ ను ప్రమోట్ చేసేలా మోదీ దిగిన ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో మాల్దీవుల నాయకుల్లో కలవరం మొదలైంది. దీంతో భారత్ పైన, ప్రధాని మోదీ పైన అక్కస్ను వెళ్లగక్కుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో భారతీయులకు చిరెత్తుకొచ్చింది. బాయ్కాట్ మాల్దీవులను పిలుపునిచ్చింది. ఆ ద్వీప దేశంలో వెకేషన్ ప్లాన్ చేసుకున్న వారు మనసు మార్చుకున్నారు. దీంతో ఆ దేశంలో హోటల్ బుకింగ్స్ క్యాన్సిలేషన్లు, ఇండియా నుంచి ఫ్లైట్ టికెట్లు క్యాన్సిలేషన్లు పెద్ద మొత్తంలో రద్దయ్యాయి. ఇక దీంతో అప్రమత్తమైన మాల్దీవుల ప్రభుత్వం వెంటనే వెనక్కి తగ్గింది. భారత్ పై నోరు పారేస్తున్న ముగ్గురు మంత్రులపై వేటు వేసింది. అయినప్పటికీ భారత్ ఆగ్రహం చల్లారలేదు. ఆ దేశ రాయబారికి సమన్లు జారీ చేసింది. నిన్న మొన్నటి దాకా మనం ఏం చెబితే అదే వేదం అన్నట్లు ప్రవర్తించిన మాల్దీవులు స్వరం మారుతోంది. ఇక చైనా పెట్టుబడుల ఆశతో మనకు మెల్లగా దూరం అవుతోంది. ఇక ఈ విషయాన్ని గ్రహించిన భారత ప్రభుత్వం ఎప్పటి నుంచో లక్షద్వీప్ ను అభివృద్ధి చేయాలని డిసైడ్ అయిపోయింది. ఇక యాక్షన్ ప్లాన్ కూడా ఏడాది కిందటే మొదలుపెట్టింది. ఇక మోదీ రీసెంట్ ఫోటోషూట్ జస్ట్ జనాల్లో ఇంట్రెస్ట్ పెంచడానికి మాత్రమే. ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన తర్వాత మాల్దీవుల మంత్రులు మాట్లాడిన వెకిలి మాటలు భారతీయులకు ఆగ్రహం తెప్పించాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలను ప్రభావితం చేసే వరకు ఇది వెళ్ళింది. అసలు మ్యాటర్ ఏంటో ఈ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. అండ్ నేను మీకు పూర్తి సమాచారం ఈరోజు ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. ఇక డీటెయిల్స్ లోకి వెళితే బాయ్కాట్ మాల్దీవ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే ట్రెండ్ అవుతోంది. కొద్ది రోజుల క్రితం చాలా కాలంగా భారతదేశానికి మాల్దీవ్స్ తో బలమైన బంధం ఉంది. ఆ దేశానికి ఏ ఆపద వచ్చినా, అవసరం వచ్చినా భారత్ ముందుండి ఆదుకుంటుంది. అక్కడ ఇండియా ఫస్ట్ అనే పాలసీలు కూడా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ బంధం తెగిపోయింది. ఇప్పుడు ఆ బంధం కొంతకాలంగా బలహీన పడుతూ వస్తుంది. ఇక 2023 నవంబర్లో మాల్దీవ్స్ అధ్యక్షుడిగా మహమ్మద్ మైజు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈ మార్పు మొదలైంది. ఆయన మొదటి నుండి భారత్కు వ్యతిరేకంగానే ఉన్నారు. తన ఎన్నికల సమయంలో 75 ఇండియన్ మిలిటరీ సిబ్బందిని మాల్దీవ్స్ నుంచి వెనక్కి పంపించేస్తానని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా మైజు చైనాతో బలమైన సత్సంబంధాలు ఉండటంతో భారత్కు ప్రాధాన్యత తగ్గిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల మన దేశంలో అద్భుత పర్యాటక ప్రదేశమైన లక్షద్వీప్లను సందర్శించారు. మాల్దీవ్స్ పేరు ఎక్కడా మెన్షన్ చేయకుండా లక్షద్వీప్ బీచ్ అందాలను, టూరిజంను ప్రమోట్ చేశారు. బీచ్లంటే ఇష్టం ఉండేవారు ముందు లక్షద్వీప్కు రావాలని పిలుపునిచ్చారు. అంతేకాదు భారత్లోని అద్భుతమైన బీచ్లకు, లక్షద్వీప్ వంటి పర్యాటక ప్రదేశాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలంటూ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్లు యూజ్ చేస్తూ అండ్ అదేవిధంగా మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మద్దతు కూడా పలికారు. దీనిపై మాల్దీవ్స్ కు చెందిన ఓ మంత్రి సోషల్ మీడియాలో స్పందిస్తూ బీచ్ టూరిజంలో మాల్దీవ్స్ ను ఇండియా అటాక్ చేస్తుందంటూ పేర్కొన్నారు. సో ఇక్కడితో రచ్చ మొదలైంది. అలాగే ఆ దేశానికి చెందిన యూత్ ఎంపవర్మెంట్ డిప్యూటీ మినిస్టర్ షియానా ప్రధాని మోదీని ఇజ్రాయెల్ చేతిలో కీలు బొమ్మ అంటూ, ఒక క్లోన్ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యల్ని సీరియస్ గా తీసుకున్న భారతీయులు బాయ్కాట్ మాల్దీవ్స్ అనే హ్యాష్ ట్యాగ్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం ప్రారంభించారు. ఇది మాల్దీవ్స్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఎందుకంటే మాల్దీవ్స్ కు ప్రధాన ఆదాయ వనరు ఏంటి అంటే టూరిజం అని చెప్పాలి. పైగా అక్కడికి వెళ్లే వారిలో అత్యధికులు భారతదేశానికి చెందిన వారే. సోషల్ మీడియాలో బాయ్కాట్ మాల్దీవ్స్ ట్రెండ్ మొదలైన కొద్ది గంటల్లోనే మాల్దీవ్స్ కు 2500కు పైగా ఫ్లైట్ టికెట్లను, అలాగే 8000కు పైగా హోటల్ బుకింగ్స్,
90,000కు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ను ఇండియన్స్ రద్దు చేసుకున్నారు. ఇక బాయ్కాట్ మాల్దీవ్స్ నినాదం బలపడడంతో భయపడ్డ మాల్దీవ్స్ ప్రభుత్వం మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన 3 మంత్రులను సస్పెండ్ చేసింది. అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉండే భారత్ దూరం అయితే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకున్న మాల్దీవులు నాయకత్వం మళ్లీ మన దేశాన్ని పొగటం మొదలుపెట్టింది. ఇటీవల మాల్దీవుల్లో చైనా అనుకూల ప్రభుత్వం అధికారంలోకి రావడమే దీనికి కారణం. భారత్తో సంబంధాలు దెబ్బతినడానికి ప్రధానమైన కారణంగా నిపుణులు చెప్తున్నారు. ఇక డ్రాగన్ ఎంట్రీతో అన్నదమ్ముల్లా ఉన్న భారత్ మాల్దీవుల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. శ్రీలంక, నేపాల్, మాల్దీవులు ఇలా భారత్ పొరుగున ఉన్న దేశం ఏదైనా సరే దాన్ని తమ వైపు తిప్పుకోవడానికి చైనా అనుసరించింది. దాదాపు కూడా ఒకే వ్యూహం వేసింది. దేశం ఏదైనా ఓ పార్టీని అందులోని ప్రధాన నాయకులను తమ వైపు తిప్పుకోవడం, ఆ తర్వాత వాళ్ళు అధికారంలోకి రావడానికి అన్ని విధాలుగా సహకరించడం, అదే సమయంలో పెట్టుబడులు ఆశ చూపించి మెల్లగా భారత్కు దూరం అయ్యేలా చేయడం. ఇదే చైనా చేస్తున్న పని. ఇంకా మారుతున్నల్లా దేశాలు, నాయకులు మాత్రమే. సో గైస్, ఇది మాల్దీవుల స్టోరీ. మరో స్పెషల్ స్టోరీతో, అదేవిధంగా మరో బిజినెస్ కంటెంట్తో మీ ముందుకు వస్తా. చూస్తూనే ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్, అట్లాగే ఫ్రీడమ్ ఆఫ్ డౌన్లోడ్ చేస్తుంది. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.